ఆరెంజ్ కంపెనీ ప్రైమర్ లిల్లీ, రోజ్, జాస్మిన్ 3 ప్రైమర్లు ఉంటాయి, లోకల్ ప్రైమర్స్. అది కూడా మిస్ కానియద్దు. మనము కస్టమర్స్ ఉంటారు కొంతమంది తక్కువ రేటు ప్రైమర్ కావాలనుకుంటారు, అది కూడా మిస్ కానియకుండా మన దగ్గర ఆ ప్రైమర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ప్రైమర్లో ఒక డబ్బాకు 500 రూపీస్ వస్తాయి మీకు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే అనౌన్స్ చేసేది టెక్చర్ బ్యాగ్లో ఒక్క టెక్చర్ బ్యాగ్కి 100 రూపీస్. ఒక్క టెక్చర్ బ్యాగ్కి మీకు 100 రూపీస్. చిన్న చెప్తున్నా, కస్టమర్తో మీకు రావాలా లేకపోతే ఫోన్లో చెప్పాలా. టెక్చర్ బ్యాగ్, ఆరెంజ్ టెక్చర్ బ్యాగ్ కొంటే మీకు బిల్లు కానీ బిల్ నంబర్ కానీ చూపిస్తే 10 బ్యాగులు ఉంటే 1000 రూపాయలు మీ చేయలో పెట్టుడే. దాంట్లో టోకెన్ ఉండదు, ఏముండదు. మీరు కొన్నట్టు చూపిస్తే మీకు బిల్లు పెట్టడమే. కస్టమర్ కొటేషన్ తీసుకపోతే ప్రాబ్లం చూసుకోండి. టెక్చర్ బ్యాగ్ ఆరెంజ్ టెక్చర్ అనేది ఎక్కడ దొరుకుతుంది, నా దగ్గర దొరుకుతుంది. ఆరెంజ్ ప్రైమర్ అనేది ఎక్కడ దొరుకుతుంది, నా దగ్గర దొరుకుతుంది. అది గుర్తుంచుకోండి. ఇంకేమి డౌట్స్ ఉన్నాయా? చిన్న డౌట్స్ పెద్దగా ఉంటాయి, అడగండి. చిన్న డౌట్స్ ఉంటే అడగండి, పెద్ద డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా గిఫ్ట్స్ పాయింట్స్ రాను ఉంటే తర్వాత చైతన్య సార్ని పట్టుకొని మనం కూర్చొని అడుగుదాం, సరేనా? ఓకే. ఇంకోటి, లాస్ట్ ఇయర్ మనము స్కీమ్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఒక 18 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 18 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. మనకు పిలిచి ఓన్లీ జనవరి టు మార్చ్ జరిగిన జనవరి టు మార్చ్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు మాత్రమే ఈ స్కీము అయిపోయింది. వాళ్ళు బెనిఫిట్స్ తో వచ్చిండ్రు. మేము గిఫ్ట్స్ ఇస్తాము, పిలుస్తాము, ఒక్కొక్కరు పిలుస్తాము. ఇంకోటి, పేర్లు డబుల్ ఉంటే ఫోన్ నెంబర్ చెక్ చేసుకొని రండి ప్లీజ్. ఎవరైనా పేర్లు డబుల్ ఉంటే ఫోన్ నెంబర్ చెక్ చేసుకొని రండి. అవి డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మీకు వచ్చినందుకు మీ పర్సనల్ గిఫ్ట్ ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలి. లంచ్ టైం అయిపోతే ఎక్కువసేపు ఉండద్దు మనకి. ఒకటి ఏంటంటే, మీకు ఫస్ట్ థింగ్ ప్రోడక్ట్ నచ్చిందా? కొన్ని చిన్న కంప్లైంట్స్ ఉంటే పర్సనల్గా మనకు 4-5 టీం అప్లోడ్ అయ్యారు. ఫస్ట్ చైతన్య సార్, రమేష్ సార్ అనేది బాక్స్ మనకు. రమేష్ సార్, మేజర్ కంప్లైంట్స్ ఉంటే రమేష్ సార్కి కాల్ చేయండి. నెక్స్ట్ చైతన్య సార్, క్రాంతి, సురేష్ సార్, ఇంతమంది ఉన్న టీము. వాళ్ళు ఎవ్వరు వినకపోతే నాకు కాల్ చేయండి ప్లీజ్. వాళ్ళు ఎవరు మీకు రెస్పాన్స్ రాలేంటే షాప్లో ప్రదీప్ ఉంటాడు, నేను ఉంటా. సార్ నాకు రెస్పాన్స్ రాలేదు అని కాల్ చేయండి, చెప్పండి. ఏ ప్రాబ్లం ఉన్నా, ప్రతి దాంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయొచ్చు. నేను లేవని మొత్తం అంటలేదు, ఏదైనా ఉంటుంది. 50 సంవత్సరాల ఏషియన్ పెయింట్ ఉన్నది. మొన్న వచ్చిన 5 సంవత్సరాల ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం వీళ్ళు రెక్టిఫై చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకేనా? మీకు వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ ఇప్పుడు చేయండి సార్. ఏమన్నా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఫోన్ చేయండి, వాళ్ళకి నెంబర్ వాడండి. నాకు ఇది రాలేదు, అది రాలేదు. స్కాన్ చేస్తే పాయింట్లు వచ్చినాయా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్లీజ్ వేరే వాళ్ళ డబ్బులు స్కాన్ చేయకండి. ఒట్టిగా బ్లాక్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంచి పెయింటర్ అని JSW వాడు స్టార్ట్ చేసిండు. 10 డబ్బాలు పంపించిన ఐ బ్లాక్ రోడ్డు మీద సైట్ కదా ఆపాడు. వేరే పెయింటర్ బండి మీద అవుతున్నాడు. అన్న ఇది నా సైట్ అని చెప్పి 10 డబ్బాలు స్కాన్ చేసి పడేసింది. గడ స్కాన్ చేసి పడేసింది. పిక్చర్ ఆయన 10,000 రూపీస్ ఉన్నాయి ఆయన దాంట్లో. ఆయన పేరు డిస్ప్లే అయింది, ఆయన నేమ్ బ్లాక్ చేసేసారు. ఆయన JSW పాయింట్స్ వాడకుండా ఆ 10,000 పోయినాయి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అవునన్నా? అట్లా చేయకండి. ఆ పెయింటర్ బాధపడడం, వేరే పెయింటర్ మీకు వేరే వాళ్ళు ఇప్పుడు షాప్ లో కూడా చేస్తున్నారు. అది ఈజీగా అర్థమైతే బ్రో. మీరు ఏమంటే మేము ప్రాబ్లం పడుతున్నాము. షాప్ లో స్కాన్ చేస్తున్నాడు బయట. ఎగ్జాంపుల్ ఆ పేరే బయట పడుతుంది. స్కాన్ చేయకండి. మంచి పెయింటర్లు కూడా మిస్టేక్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఫోన్ నంబరు నేను కాదు, నాలాంటి పేరు ఎంతో మంది ఉన్నాయి అంటున్నారు. ఫోన్ నంబరు, అడ్రస్ చెప్తున్నా. ఫోన్ నంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. దయచేసి పని చేయకండి. స్కీమ్కి మనం తక్కువ పడితే టీం ఉన్నది మీ అమ్మక హెల్ప్ చేయడానికి, కానీ వేరే వాడిది అంతా మీరు ఇంకొకళ్ళు చూసుకుంటే ఎక్కుతుంది. ఆ పని చేయకండి ప్లీజ్. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్. మీరందరూ చేయబట్టి నేను ఇప్పటికీ ఇండియా లెవెల్లో టాప్ JSW ఉండగలుగుతున్నా.
నా నా బేసిక్ పిల్లర్సే మీరు. ఏ పెయింటర్ని కూడా తక్కువ చేయను. ఇలా ఒక 10 మంది వేరే వాళ్ళు వచ్చారు, అయినా నా పెయింటర్సే అనుకుంటున్నా. రేపు రావచ్చు, దాని విషయం కాదు చెప్తున్నా. మీ సపోర్ట్ ఏంది, వీఆర్ నథింగ్. మస్తు అంటారు మీరెంత కాదు, పెయింటర్స్ లేని షాప్ వాళ్ళు లేరు. పెయింటర్ సపోర్ట్ ఉంటేనే షాప్ వాళ్ళు. కానీ ఒకటే చెప్తున్నా, కస్టమర్ నష్టం చెయ్యొద్దు, కస్టమర్ మోసం చెయ్యొద్దు, చీటింగ్ చెయ్యొద్దు ప్లీజ్. అది గుర్తుంచుకోండి. అన్ని రకాల బెనిఫిట్స్ మనకి ఇస్తున్నాము, మనం తీసుకున్నాము. తీసుకోకపోతే సరిపోతే ఇంకే తీసుకుందాం, కానీ మోసం చేయొద్దు. ఎందుకంటే ఆ మోసం మళ్ళీ మనం తిరిగి కొడుతుంది. అది గుర్తుంచుకోండి. ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ ఇది జేఎస్డబ్ల్యూలో మీరు మీ కస్టమర్ తీసుకొస్తే నేను మీకు 10% ఇస్తున్నా. కొన్ని విషయాల్లో 5% వస్తుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే కొటేషన్ వల్ల 5% వస్తుంది. 10% అయితే మ్యాక్సిమం వస్తుందా? రానుడు కొంతమంది అన్నారు. ఎందుకు రాదో నేను చెప్తా. కొంతమందికి 5% వస్తుంది. కస్టమర్ కొటేషన్ తీసుకుపోతాడు, కస్టమర్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అందువల్ల కస్టమర్ మిస్ కావద్దు, పెయింటర్ మిస్ కావద్దని 5% ఇస్తున్నాము. ప్రోడక్ట్ అయితే బాగుంది కదా, ఏరియా అయితే బాగా వస్తుంది కదా, అది మనకు మెయిన్. మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మెయిన్ ప్రోడక్ట్ బాగాలేకుంటే ఏది వాడద్దు. ప్రోడక్ట్ బాగుంటేనే వాడాలా. శ్రీసాయి చెప్పిందా, జేఎస్డబ్ల్యూ చెప్పిందా, నడవది. కస్టమర్కి ప్రోడక్ట్ మంచిగా ఉందా, పెయింటర్ చదువుతుంది. ఇవాళ 1000 రూపాయలు డబ్బకు రేపు వేసిన వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? పిలువరు. అది గుర్తుంచుకోండి. ప్రోడక్ట్ మంచిది, మనం వాడద్దు. ఈ 1000 రూపాయలతో మొత్తం ఖరాబ్ అవుతుంది. ప్రోడక్ట్ మంచిగా మీరు అందరూ చెప్తూనే మీకు వాడమని చెప్తున్నాను నేను. బెనిఫిట్స్ మంచి ఉన్నాయి, ప్రోడక్ట్ మంచి ఉంది, స్కీములు మంచి ఉన్నాయి. అది అందుకే వాడమని చెప్తున్నా. ఇంకోటి, ఈ అపార్ట్ ఫ్రమ్ జేఎస్డబ్ల్యూ నా షాప్ లో 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. జేఎస్డబ్ల్యూలో టెక్స్చర్